ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి కేసు ఏపీలో చర్చ నడిచినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ వరద ముంపు వీటికి సంబంధించినటువంటి పరిస్థితులు ఎదురవగానే ఈ కేసు గురించి దాదాపుగా అందరూ మర్చిపోయారు. అందరూ మర్చిపోతున్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల దీన్ని తెర మీదకు తీసుకురావడం జరిగింది. ఆమె మాట్లాడుతూ జగన్కి 2 కుమార్తెలు ఉన్నారని, అలాంటిది కాదంబరి జత్వానీ మీద ఇలాంటి చర్యలకు పాల్పడటం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆమె ప్రకటించడం జరిగింది. అలాగే సజ్జన్ జిందాల్ జగన్కి అత్యంత సన్నిహితుడని ఆయనే ప్రకటించుకోవటం జరిగిందని, అలాంటి సజ్జన్ జిందాల్కు మేలు చేకూర్చడం కోసం జత్వానీని అడ్డుకోవటం కోసం ఆమె మీద ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ఉపయోగించడం జరిగిందని, ఐఏఎస్లు ఐపీఎస్లు జగన్కి తెలియకుండానే ఆమెను నిర్బంధించి అరెస్టు చేసి హింసించారా, ఇవన్నీ ఆయనకు తెలియకుండానే జరిగాయి అంటే నమ్ముతారా అని చెప్పి ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం తగదని, కేవలం సజ్జన్ జిందాల్ని కాపాడటం కోసం, ఆయన మీద కేసులు లేకుండా చూడటం కోసం ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి జత్వానీని ఆమె కుటుంబాన్ని నిర్బంధించి ఇవి బయటపడేలా ప్రయత్నించారు అని చెప్పి ఆమె వ్యాఖ్యానించింది. అలాగే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల ఘటన గురించి కూడా ఆమె స్పందించింది. ఇవన్నీ కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించినటువంటి పుకార్లే అని చెప్పి తాము భావిస్తున్నామని, అక్కడ వాస్తవంగా ఎలాంటి హిడెన్ కెమెరాలు కూడా దొరకలేదు అని చెప్పి ఆమె వ్యాఖ్యానించింది. అలాగే కాంగ్రెస్ తోటి ఒక కమిటీ వేయించి వారి బృందంతో అక్కడ దర్యాప్తు చేపిస్తామని, ఒకవేళ ఎవరైనా సరే హిడెన్ కెమెరాలకు సంబంధించినటువంటి స్పష్టమైన ఆధారాలు సమర్పించినట్లయితే వారి తరపున నిలబడి పోరాడి వాళ్లకు న్యాయం చేస్తాము, ఇలాంటి నీచ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి మానుకోవాలని, కడప స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేసి ఇప్పటి వరకు దాన్ని పట్టించుకున్న పాపాను కూడా పోలేదని, చిత్తశుద్ధి ఉంటే దాని గురించి కొట్లాడమని చెప్పి షర్మిల హితవు పలికారు.